నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ ది సంక్షేమ పాలన కాదు, సంక్షోభ పాలన విమర్శించిన టీడీపీ నేతలు శ్రావణ్ కుమార్, రామాంజనేయులు. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల ఆందోళన, మంత్రుల తీరుపై కార్మిక సంఘ నేతల ఆగ్రహం. ఆగని అంగన్వాడీల నిరవధిక సమ్మె, జనవరి 9న జైల్ భరోకు పిలుపు. నంబూరు క్రాస్ రోడ్ లో జనవరి 9న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్, హాజరు కానున్న మహేష్ బాబు, శ్రీలీల. సీఎం జగన్ ది సంక్షేమ పాలన కాదని సంక్షోభ పాలన అని మండిపడ్డారు టీడీపీ నేతలు. అన్ని వర్గాలను మోసం చేసి రోడ్డుపాలు చేసిన ఘనత వైసీపీదని విమర్శించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్, రామాంజనేయులు, కొవెలముడి నాని, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. విశ్వసనీయతకు తాను మారుపేరు అని చెప్పుకుంటున్న జగన్ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. అవినీతి, అరాచక పాలన తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎక్కడన్నా ఉందా అని ప్రశ్నించారు. తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించడం లేదా అని నిలదీశారు. ఆర్బీకేల ద్వారా ఏ రైతైనా బాగుపడ్డారా చెప్పాలన్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులపై కర్కశంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ, జనసేన కూటమికి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితుల్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్ర ప్రజానీకానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలని మోసం చేశాడు. సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. యువత కళలు నిర్వీర్యం అయిపోయాయి. జగన్ ఎమ్మెల్యేలే జగన్ని నమ్మే పరిస్థితి లేదు. భారతదేశంలో ఉన్న రైతులందరి మీద ఉన్న అప్పుల కంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతు నెత్తి మీద ఉన్న అప్పు మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానం కౌలు రైతుల ఆత్మహత్యలు, మూడో స్థానం రైతుల ఆత్మహత్యలు. మన రాష్ట్రం ఎంత, దాని వైశాల్యం ఎంత, రైతుల సంఖ్య ఎంత, ఇది మనం లెక్కేసుకుంటే స్పష్టమైపోతుంది రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి. ఆదుకోవటం చేత కాకపోతే మాలే కనీసం సానుభూతి చూపించే పరిస్థితి కూడా లేదు. రాజ్యం అంటే చంద్రన్నది. నువ్వు అన్ని వర్గాల వారికి వాళ్ళ అభివృద్ధిని తుంగలో దొక్కి సంక్షేమ రాజ్యాంగాన్ని డంకాలు కొట్టుకోవడం కాదు. నీ రాజ్యంలో నువ్వు చేసినటువంటి రద్దుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దాదాపుగా 11 లక్షల కోట్ల బడ్జెట్లో నువ్వు ఖర్చు పెట్టిన మొత్తం 2,30,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు కన్నా నీవు ఇంకా 70,000 కోట్లు తక్కువ ఖర్చు పెట్టి నాది సంక్షేమ రాజ్యం అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే నీది సంక్షేమ రాజ్యం కాదు, సంక్షోభ రాజ్యం. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశావు. అమరావతిలో ఉపాధి కల్పన జరిగేది. అదే మన ప్రభుత్వం కనుక 2019లో వచ్చినట్టయితే ఇది కూడా కాకుండా అడ్డుకున్నవాడు మనవాడు. మనం ఇచ్చిన టీచర్ ఉద్యోగాలు ప్రజలందరికీ తెలిసిందే. అతను ఇచ్చింది ఏంటంటే వాలంటీర్లు, మటన్ మార్కెట్, చేపల మార్కెట్. ఇదంటే ప్రభుత్వం చేసేది. యువతను నిర్వీర్యం చేసినందుకు జగన్ రెడ్డి ఒకటే చెప్తున్నా, ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు యువతకు ఏం చేసావు ఈ 4.5 సంవత్సరాల్లో? చేసింది గుండు సున్నా, శూన్యం. నువ్వు యువత భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు చెప్పిన అబద్ధపు వాగ్దానాలు, మాట తప్పావు, మాట తిప్పావు. ఎన్ని యువత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది. అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని కార్మిక సంఘ నేతలు రాధాకృష్ణమూర్తి, శ్రీనివాస్ తప్పుపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 2ను దగ్ధం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీలు కోరుతుంటే ప్రభుత్వం వారిపై నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ జైల్ భరోను నిర్వహించినట్లు వెల్లడించారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తలకాయ ఉందో లేదో తెలియదు, కానీ అంగన్వాడీల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అందుకని ఈ ఎస్మా చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇవాళ జీవో నెంబర్ 2ను దహనం చేయడం జరిగింది. ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. గుంటూరు నగరానికి సంబంధించి మార్కెట్ సెంటర్ నుంచి శంకర్ విలాస్ దాకా జైలు బరో కార్యక్రమం జరుగుతూ ఉంది. గుంటూరు నగరంలో ప్రజానికం అందరూ, కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీలను బలపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సమస్యల పరిష్కారంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు మాల్యాద్రి. జీతాలు పెంచాలని తాము కోరుతుంటే గతంలో ప్రకటించిన హెల్త్ అలవెన్స్ ను కలిపి చెల్లిస్తామని మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఏదైతే మంత్రుల కమిటీ ఇప్పటికే 3 సార్లు 4 సార్లు కూడా చర్చలు జరిపారు. వాళ్ళు మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైతే మరి అడుగుతూ ఉన్నామో జీతాలు పెంపుదలు మాత్రం అది చేయలేమని చెప్తా ఉన్నారు. జీతాలకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి 15,000 అట్లాగే 6,000 21,000 కల్పిస్తూ ఉన్నారు తప్ప ఆ కల్పించేది కాకుండా పెంపుదలు చేయాలని మేము అడుగుతూ ఉన్నాం. జేఏసీలుగా ఆ జీతం పెంచడానికి మరి ఒప్పుకోని కారణంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అట్లాగే కొన్ని సంబంధించి కొన్ని జీవోలు అయితే ఇస్తామని చెబుతున్నారు. ఏది కూడా జీవో ఇవ్వని పరిస్థితులు సమ్మె కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తూ ఉన్నారు. మంత్రులు మాత్రం అది సాధ్యం కాదన్నారు. మరి మంత్రులు గొప్ప, ముఖ్యమంత్రి గొప్ప అనేది కూడా తెలుసుకోవాలా. సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా సమాన పనికి సమాన వేతనాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి జీతాలు పెంపుదల విషయంలో ప్రభుత్వం ముందుకు వచ్చే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తాం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళన తీవ్రతరం చేశారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. జీతాలు పెంచాలని కోరితే 2 సంవత్సరాల నిబంధన పెట్టడం సరికాదన్నారు. కార్యక్రమంలో సిఐటియు, జనసేన, టీఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి గత 14 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గం చర్చలు జరిపింది. ఈ చర్చల్లో మరి జీతాలకు సంబంధించేమో 2 సంవత్సరాల కాల పరిమితి పెడుతున్నారు. కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచే దానికి వరకు అమాంతం పెంచుతూ ఉన్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరిచ్చిన హామీ ప్రకారమే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము జీతాలు పెంచమని చెప్పేసి కోరుతా ఉంటే మంత్రివర్గం మాత్రం కార్మికుల్లో చీలికలు తెచ్చేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని మున్సిపల్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగాను అవుట్ సోర్సింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా న్యాయం చేస్తామని చెప్పారు. దాన్ని ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఉధృతంగా ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను జనవరి 9న నంబూరు క్రాస్ రోడ్ వద్ద నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను శ్రేయస్ మీడియా నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు, శ్రీలీలతో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, చిత్ర యూనిట్ పాల్గొంటుందన్నారు. ఈవెంట్ జరిగే ప్రాంతంలోనే ఎంట్రీ పాస్లు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 9న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ని గుంటూరులో చేయాలని ఒక 2 డేస్ బ్యాక్ నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా గుంటూరు టౌన్లో చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాం గ్రౌండ్ గురించి. గుంటూరు టౌన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని పిలిపించి మాట్లాడి గుంటూరు టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుద్ది, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది, బైపాస్ దగ్గర పెట్టండి అని చెప్పడం జరిగింది ఎస్పీ గారు. వారు చెప్పిన దాని ప్రకారం వారి సూచనలు అన్నీ పాటిస్తూ ఈ నెల 9న నంబూరి క్రాస్ రోడ్స్లో పెట్రోల్ బంక్ పక్కన గ్రౌండ్ ఏదైతే పెద్ద 18 ఎకరాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుంటూరులో గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేయడం జరిగింది. అందులో ఈ పాస్లన్నీ ఫ్రీగా ఇవ్వబడతాయి.
ఎక్కడ కూడా పాసులు అమ్మబడవు, అన్ని పాసులు ఫ్రీ. మధ్యాహ్నం 2 o'clock నుంచి గ్రౌండ్ దగ్గర పాస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, మెగా డిఎస్సి నిర్వహించాలని, గ్రూప్ 1, 2 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంపాలెం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి స్పందనలో వినతిపత్రం అందించారు. ప్రతి ఏడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు రావిపాటి సాయికృష్ణ. ఇప్పుడు న్యాయబద్ధంగా నిరుద్యోగుల పక్షాన రావడం జరిగింది. మమ్మల్ని మీరు అనుమతించాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకోండి సార్ మా బాధలు. పరిశ్రమల ద్వారా, పెట్టుబడుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరికి ఇస్తాను. మెగా డిఎస్సీ నిర్వహిస్తాను. రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు, గాలి మాటలుగానే మిగిలిపోయాయి. జాబ్ క్యాలెండర్ అందరి దాక్షగానే మిగిలిపోయింది. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని ఈ విధంగా గాలికి వదిలేసి, మరి అట్లాగే ప్రధానంగా చూసుకుంటే గ్రూప్ 1, 2 అభ్యర్థుల వయోపరిమితి ఈ 4 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల గ్రూప్ 1, 2 అభ్యర్థుల వయోపరిమితి కోల్పోయారు. వాళ్ళ వయోపరిమితి 40 నుండి 44 పెంచాలని చెప్పి, అలాగే డిఎస్సీ, మెగా డిఎస్సీ నిర్వహించాలా. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా తెలుగు యువతగా గౌరవ జిల్లా కలెక్టర్ల గారికి మా న్యాయబద్ధమైన డిమాండ్లు నిరుద్యోగుల పక్షాన్ని ఇవ్వడానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి కళ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా. వెంటనే గనక రాష్ట్రంలో నిరుద్యోగులు ఆదుకోకపోతే పెద్ద ఎత్తున మీ యొక్క కార్యాలయాలు ముట్టడిస్తాం. మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషులుగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 28వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని వినియోగించడం దారుణమన్నారు. వెంటనే జీవో నెంబర్ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. మేము స్ట్రైక్లో దిగి 28 రోజులు అవుతా ఉంది. ఇంతవరకు ప్రభుత్వం మా పట్ల మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. సెంటర్ తాళాలు పగలగొట్టడంతో పాటు ఇతర సచివాలయాలు అధికారులకి తాళాలు అప్పచెప్పి పని చేయించుకుంటామని చెప్పి ఇంతవరకు తాళాలు కొన్ని చోట్ల కూడా ఓపెన్ చేయని పరిస్థితి. ఈ నేపథ్యం ఇలా ఉండగా మమ్మల్ని బలహీనపరిచే దానికోసం అనేక జీవోలు ముందు కలెక్టర్ ద్వారా మాకు రిప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పేసి మమ్మల్ని వెనక్కి వెళ్ళమని చెప్పేసి అని బెదిరింపులు చేశారు. దానికి కూడా మేము లొంగని పక్షంలో ఈరోజు ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ 2గా పెట్టి మాకు వర్తిస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి చేస్తూ ఉంది. ఇటువంటి జీవోలని గతంలో అంగన్వాడీలు చవి చూసినవే. ఇవి తాటాకు చప్పుళ్ళు లాంటివి, హనుమంతుడి మందు కుప్పు గంతులు లాంటివి. ఇటువంటి వాటికి అంగన్వాడీలు దడము. ఏది ఏమైనా సరే మా లక్ష్యం ఏదైతే ఉందో కనీస వేతనం 26,000 రూపాయలు, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అనేది ఇచ్చే వరకు కూడా మా సమ్మెను మేము కొనసాగిస్తూనే ఉంటాము. మా సమస్య పరిష్కారం కోసం మేమందరం ఐక్యంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిర్యాదులు అందజేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ ఆయా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కామినేని మాధవి తన భర్త శ్రీనివాసరావుతో కలిసి 38 మంది చీటీల పేరుతో 1,60,00,000 రూపాయల మోసానికి పాల్పడ్డారని కొప్పురావూరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వడ్డీకి ఇచ్చాము 6 లక్షలు. మంచం మీద కూర్చొని లెక్క పెట్టుకొని పోయింది. చీటీ డబ్బులు 1,00,000 రూపాయలు, రొక్కం 6 లక్షలు ఇచ్చాం. లెక్క పెట్టుకొని పోయింది. మేము అడిగితే డబ్బులు ఇస్తాం, ఎప్పుడుకో ఇస్తాం అంటలా. ఏం చేసుకుంటారా చేసుకోపోండి. కోర్టుకు వెళ్తారా, చందనాకి వెళ్తారా, వెళ్ళండి, ఆడికైనా వెళ్ళండి. నేను డబ్బులు
కొనేస్తానంటుంది. అందరిని కొనేసిద్దంట, లాయర్లని, పోలీసుల్ని, ఎస్పీని, కామినీని మాధవి, శ్రీనివాసరావు ఇద్దరు కమ్మిగ్గా చేశారు. ఏం చేసుకుంటారు చేసుకోపోయింది అంటుంది. 40 మందిని ఇచ్చాం, కేసు పెట్టాం. అది కేసు పెట్టింది, చీట్లు వేసింది, చీట్లు డబ్బులు ఇవ్వాలి, రొక్కం ఇచ్చాం. ఏం చేసుకుంటారో చేసుకోపోండి. చేసాం. 3 నెలలు అయింది, ఏడకే వచ్చాం. పట్టించుకోవాలా, ఇంకా బల్లి కాకాని వెళ్ళాం. ఏటుగురు రోడ్డుకి చెందిన గాయత్రిపై నాగేంద్ర అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోగా తమపై పోలీసులు ఎదురు కేసు పెట్టారని వాపోయారు. నేను మా అక్క వాళ్ళ హౌస్లో ఉంటానన్నమాట. మా హస్బెండ్ రావడానికి లేట్ అవుతుందని చెప్పి నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటాను నైట్ టైము. అక్కడ ఒక అబ్బాయి నాగేంద్ర అని, ఆ అబ్బాయి నాతో మిస్బిహేవ్ చేశాడు. తను ఫుల్ డ్రింకింగ్, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్కి ఎడిక్ట్. తను గంజాయి తాగి మిస్బిహేవ్ చేశారు. నా మీద చేసి లాగుతుంటే మా అక్క వచ్చి ఆపింది. ఏంటి ఏం చేస్తున్నావు అని అరిస్తే వాడు నీ అంత చూస్తాను అని చెప్పి మమ్మల్ని ఎందుకు ఇట్లా చేశారా అని అడిగితే, చేస్తాము, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు పోలీస్ కేసు పెట్టుకున్నా సరే మేము బయటకు వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మరీ కూర్చొని ఏదైనా చేస్తాం, అప్పుడు ఎవరు చెప్పండి, రెస్పెక్ట్. ఇట్లా జరిగింది నాకు, నేను ఇట్లా అని చెప్పి లాలాపేట స్టేషన్లో కంప్లైంట్ చేశాను. విచారించినప్పుడు కేసు వాపస్ తీసుకోమని చెప్తున్నారు. క్యాస్ట్ గురించి తెలుసు కదా, ఎందుకు కేసు వాపస్ తీసుకోండి అన్నారు. కావాలి, మాకు అన్యాయం జరిగింది, అబ్బాయిని మాత్రం వదిలిపెట్టకూడదు, పోలీస్ స్టేషన్లో అయితే మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో బీజేపీ విజయ సంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది. అరండల్పేట, బ్రాడీపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు అతికించుకుంటూ అన్ని వర్గాలను మోసం చేస్తుందని జయప్రకాష్ నారాయణ విమర్శించారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. మళ్లీ చర్చలు జరుపుతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, రాంబాబు, కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. మేము ఎస్పీడీ గారి ఆఫీసును ముట్టడి చేసినప్పుడు మరోసారి చర్చలు జరిపి ఏ నిర్ణయం తీసుకుంటాము అన్న అధికారులు మళ్ళీ ఇంతవరకు చర్చలకు ఆహ్వానించలేదు. షోకాజ్ నోటీసులు ఇవ్వము అని చెప్పిన వారు కూడా షోకాజ్ నోటీసులు జిల్లాల వారీగా అన్ని ఆఫీసులకి మెయిల్కి ఎంప్లాయీస్ పంపించడం జరుగుతోంది. ఈ షోకాజ్ నోటీసులు వచ్చిన దృష్ట్యా కూడా మేమందరం దీన్ని నిరసిస్తూ టెంట్లో ఎక్కువ మంది సమ్మెలో పాల్గొనడం జరుగుతోంది. ఇంకోసారి చర్చలు జరిపి ఎస్పీడీ గారు అలాగే గౌరవనీయుల విద్యాశాఖ మంత్రి గారు మా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి అన్న నినాదాన్ని అంగీకరించే విధంగా న్యాయమైన నిర్ణయాన్ని తీసుకుంటారని కోరుతూ ఉన్నాం. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు టీడీపీ నేత మనవ్ మోహన్ కృష్ణ. టీడీపీతోనే మహిళల అభ్యున్నతి సాధ్యమన్నారు. పేద మహిళలకు ఉచితంగా ప్రెషర్ కుక్కర్లను మనవ్ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 4.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా వెనుకబడింది. ప్రజల కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డకు కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఈనాటి ఆధునిక జీవన విధానంలో గృహోపకరణాలు అనేది కూడా ప్రతి ఇంట్లో కూడా నిత్య భాగం అయిపోయి, నిత్యం అవసరం అయిపోయాయి. కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల వల్ల అనేక మంది పేదలు, దిగువ మధ్యతరగతి వాళ్ళు గృహోపకరణాలు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి మా వంతుగా చేయూతను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా మనవ్ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1000 ప్రెషర్ కుక్కర్లు పంపిణీ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు గతంలో చేసింది, రాబోయే రోజుల్లో కూడా చేయబోతూ ఉంది.
ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన జెసి రాజకుమారి ఇతర అధికారులు వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దుగ్గిరాలకు చెందిన దేవేంద్రరావు తన ఇంటి నుండి మురుగునీరు వెళ్లకుండా డ్రైనేజ్ పూడ్చివేశారని ఫిర్యాదు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. గ్రామం పంచాయతీ పబ్లో డ్రైనేజ్ సార్ పూర్తి చేస్తున్నారు సార్. పద్దాక తీసింది పంచాయతీ వాళ్ళు అక్కడ తీశారు. తీసిన వాటిని బూడుతుంటే అధికారులు చెబుతుంటే దాన్ని సరిచేసి తీసి నీళ్ళు పంపించే మార్గం చేయట్లేదు. ఒక ఆయన వచ్చి ఈవో గారు రామలింగేశ్వరరావు గారు అని దుగ్గిరాలు మారిపోయాడు. ఆయన పైపులు తెచ్చుకోమన్నాడు. సరే పైపులు తెచ్చుకొని నేను సంవత్సరంన్నర అయింది సార్. ఇంత మటుకు ఏది మళ్ళీ కొత్త ఈవో గారు వచ్చాడు సార్ మొన్న 3 నెలల క్రితం. అతను కూడా చెప్పి నేను పంచాయతీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సార్. పొలం చేసుకోలేక గుంటూరు రాలేక నానా అవసరం పట్టి మురుగునీళ్ళు రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద వెళ్తున్నాయి. అధికారులు పట్టించుకోవట్లేదు. కంప్లైంట్ చేసాం. వచ్చి నేను చేసినట్టుగా వాళ్ళు ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు. తక్కలపాడుకు చెందిన మహమ్మద్ రఫీ ఆర్మీ రిటైర్డ్ అయిన తన తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని అడంగల్లో ఇతరుల పేరుపై నమోదు చేశారని ఫిర్యాదు చేశారు. మా నాన్నగారు 1965 నుంచి 70 వరకు మన ఎక్స్ మిలిటరీ చేశారండి. ప్రభుత్వం వారు మిలిటరీ సేవలు గాను కొంత భూమి 2.5 ఎకరాలు పెద్దగాకాని మండలం తక్కలపాలెంలో గ్రామంలో భూమి ఇచ్చారండి. అప్పుడు డీ పట్టా ఇచ్చారు. మా నాన్నగారు వేరే వాళ్ళకి కౌలు నిమిత్తం ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే కౌలుగా మా నాన్నగారి పేరు మీద భూమి శిస్తు కట్టుకుంటూ 1999 దాకా మా నాన్నగారి పేరు మీదే అడంగుల్లో ఉందండి. ఈ లోపు ఏంటంటే మా నాన్న భూమి రేట్లు పెరగగానే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ దొంగ పాస్బుక్ సృష్టించి టైటిల్ బుక్ ఇవ్వలేదండి. దొంగ పాస్బుక్ ఇచ్చి టైటిల్ బుక్ ఇవ్వకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు వాళ్ళ భూమి ఇచ్చారంటగా అమ్మారంటగా షోయింగ్ చేస్తున్నారండి. తీరా ఖండంగా గట్టిగా మాట్లాడితే అప్పుడు వాళ్ళు దొంగ పాస్బుక్ క్యాన్సిల్ చేసి 2011-12లో అడంగుల్లో మా నాన్నగారి పేరు ఎక్కించారండి. దేవుడు వరం ఇచ్చిన పూజలు బట్టి వరం ఇవ్వట్ల వీఆర్ఓలు. వీళ్ళు వీఆర్ఓలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులు కొంత ఆర్జించి మాకు అన్యాయం చేస్తున్నారు సార్. మాకు కలెక్టర్ గారి నుండి మా అమ్మ పేరు మీద జీవో 38 ప్రకారం అసెంట్ భూములకి డీ పట్టా ఉన్న వాళ్ళకి వాళ్ళ వంశధారులకి పట్టాదారు పాస్బుక్ ఇవ్వమని కోరుతున్నారు సార్. అమరావతి రాజధాని రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించాలని జనం పార్టీ నాయకులు ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. కూలీలకు ఉపాధి కల్పించాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అమరావతి రాజధానిలోని తుళ్లూరు, బోరుపాలెం, అనంతవరం, పెదపరిమి గ్రామాలకు చెందిన మహిళలకు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా రుణాలు మంజూరు చేయాలన్నారు. అమరావతి రాజధాని నుండి మా అక్కలు చెల్లెళ్ళు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు. గత 4.5 సంవత్సరాలుగా అమరావతి రాజధానిలో పని లేదు. అక్కడ ఉన్న స్థానికంగా అసలు ఎమ్మెల్యే లేడు ఆ నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గానికి. అక్కడ బిల్డింగ్ నిర్మాణాలు లేకపోవటం వల్ల మా అక్కలకి చెల్లెళ్ళకి మరి పని లేదు. ఈ పని లేకపోవటాన దాదాపు 40 కిలోమీటర్ల దూరం పని కోసం ఆటోల్లో వెళ్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని వాళ్ళందరూ కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకోవాలని వచ్చారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP, ముద్రా రుణాలు, SC ST సబ్సిడీ రుణాలు, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు సబ్సిడీ లోన్లు ఇస్తే చిన్న వ్యాపారాలు పెట్టుకొని మేము మా ఆర్థికంగా మా కాళ్ళ మీద మేము నిలబడి స్వయం సమృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా మరి లోన్లు పెట్టుకోవడానికి కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో పిటిషన్ ఇవ్వడానికి వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ది సంక్షేమ పాలన కాదు, సంక్షోభ పాలన విమర్శించిన టీడీపీ నేతలు శ్రావణ్ కుమార్, రామాంజనేయులు. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల ఆందోళన, మంత్రుల తీరుపై కార్మిక సంఘ నేతల ఆగ్రహం. ఆగని అంగన్వాడీల నిరవధిక సమ్మె, జనవరి 9న జైల్ భరోకు పిలుపు.
నంబూరు క్రాస్ రోడ్ లో జనవరి 9న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హాజరు కానున్న మహేష్ బాబు శ్రీలీల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.